ఢిల్లీ ప్రతిష్టాత్మకమైన దేశ రాజధానిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతూ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ఒక సమాచారం ప్రకారం 12 ఆప్, 13 బీజేపీ, 1 కాంగ్రెస్. అంటే పోస్టల్ బ్యాలెట్లే పూర్తిగా ప్రాతిపదికగా తీసుకోలేం కానీ బట్ హోరాహోరీగా ప్రస్తుతానికైతే కనపడతా ఉంది. పురుషోత్తమ రెడ్డి గారు దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడి మళ్ళీ ఈ చెట్టు నీరు దానికి వెళదాం. ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే నేను ట్రెండ్ ఇట్లే హోరాహోరీగా అయితే రిజల్ట్స్ ఉంటుందని అనుకోవట్లేదు. ఒక స్పష్టమైన మెజారిటీతోనే ఎవరు గెలిచినా, ఆప్ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ని అరెస్ట్ అయినాడు అవినీతి కేసులో. కానీ దీనిపైన స్పష్టమైన తీర్పు అయితే ప్రజలు ఇస్తారు. ఆయన వైపు ఉంటారా, అరెస్టేషన్ వైపు ఉంటారా అనేది దాని ఉంది కాబట్టి, సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఢిల్లీ అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్. పోస్టల్ బ్యాలెట్లో వచ్చే రిజల్ట్సే అంటే ఒకటి కదా, బీజేపీ మీద ఒక మెర్స్ ఉంది కదా, ఏదో వాషింగ్ పౌడర్ నిర్మాణం, దాంట్లో డౌట్ ఎందుకులే కానీ అదే వాళ్ళ దాంట్లో జారంగానే ఇప్పుడు మనం చూసాం కదా, ఏపీకి సంబంధించిన 4 ఎంపీలు చేరిపోతేనే వాళ్ళంతా క్లీన్ అయిపోయారు. అది మొదటి నుంచి ఉన్నదే కాబట్టి. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఉంటారు. ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది మనం నిరాకరించలేము. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే యాక్చువల్గా 12 లక్షల ఈ ఢిల్లీ ఇది వచ్చింది కదా, మన ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఢిల్లీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు. అది కూడా ప్రభావం ఉంటుంది. అది డామినేట్ చేస్తుంది, ఇది డామినేట్ చేస్తుంది. అన్నీ ఒకే ప్రభావం ఉండదు కదా. కేసా ఇది చూసేది మాట రెండోది యాంటీ ఇన్కమినేషన్. 10-15 ఏళ్ళకి అధికారులు మెజారిటీ సర్వేలు అయితే బీజేపీకి అనుకూలం ఉన్నాయి. బట్ స్పష్టమైన మెజారిటీతోనే రిజల్ట్స్ వస్తుంది మాత్రం మనం అనుకోవచ్చు. అచ్చా, పోస్టల్ బ్యాలెట్లో కేజ్రీవాల్, అతిషి ఇట్లాంటి ప్రముఖులైనటువంటి ఆప్ వాళ్ళు అయితే వెనకంజలో ఉన్నారట పోస్టల్ బ్యాలెట్ వరకు. రైట్, మళ్ళీ కొద్దిసేపు మనం ఈ చర్చలోకి వెళదాం. ఏమిటి మీకేమనిపిస్తూ ఉంది? ఈ నీరు చెట్టు కింద మొత్తం క్లియర్ చేసేస్తారంట, కేసులు ఎత్తేస్తారంట, ఇది మరి మంచి పని అని ఇట్లా ఇద్దరు ప్రతినిధులు చెప్పారు. నాకు అదనంగా చెప్పే పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే ఎవరిని వదలంటున్నాడు కదా, బహుశా మొదటి కేసు ఇదే అవుతుంది ఆయనకి. అంతేనా? ఖచ్చితంగా ఇదే అవుతుంది. అధికారులు జాగ్రత్త తీసుకోవాలి. తీసుకున్నోడికి ఏం కాదు, విమర్శించే వాళ్ళకి ఏం కాదు. పాయింట్ ఏంటంటే రెండే. ఈ ఉపాధి హామీ పథకం పనులు స్పెసిఫికేషన్ ఉంటాయి, ఈ పనులు మాత్రమే చేయాలనేసి. దానికి ఉల్లంఘించి చేశారనేది ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు ఆపింది విచారణ చేసి ఆపాడు. అంటే రావడం ఆ బిల్లు ఆపేమని చెప్పలేదు. విచారణ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆపారు. కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా చేయాలంటే పునర్విచారణ మళ్ళీ చేసుకోవాలి. గత ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చుకొని అవి తప్పు జరిగింది కాబట్టి మేము ఇవ్వమని చెప్పారు. ఫర్దర్ కేసులు అవుతాయి ఎవరైతే తప్పుడు బిల్లులు పెట్టారని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అది న్యాయం అనుకుని కనీస పరిజ్ఞానంతో ఏం చేయాలి? ఇంకొక కమిటీ రిపోర్ట్ ఇచ్చుకొని దాని ఆధారంగా చేయకపోతే అధికారులు ఇరుక్కుంటారు. ఒక పక్క సూపర్ స్కీములకి అమ్మో నాకు భయం వేస్తుందని చెబుతూ, ఇంకో పక్క ఇట్లాంటి విజిలెన్స్లో ఉన్న కేసులు కూడా ఎత్తేసి మరి తెలుగుదేశం కార్యకర్తలనండి, నాయకులనండి వాళ్ళకి 1000 కోట్లు ఎలా ఇచ్చేస్తారన్న దానికి అధికారంలో ఉండే వాళ్ళకి సమస్య ఏంటంటే పునర్విచారణ లేకుండా ఇవ్వడం ద్వారా బిల్లు ఇస్తే రేపు మీరు ఇరుక్కుంటారు. కేసు అయ్యేది మీ పైన. ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు ఎవరిని వదలనని, మొదటి కేసు మీదే అవుతుంది. 2, ఒకవేళ ఈ పొలిటికల్ విమర్శకి ఏం సమాప్తారు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో ఆందోళన పిలిపించింది, వాయిదా వేసింది. కానీ ఈ విద్యార్థులు ఏమనుకుంటారు? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రామకృష్ణ గారు చెప్పారు కదా, మాకు డబ్బులు లేవు కానీ మీకు విచారణలో ఉన్న దానికి డబ్బులు ఉన్నాయని క్వశ్చన్ వస్తుంది కదా. అవును, ఆ డబ్బులు 2000 కోట్లు మరి అప్పుడు 2000 చిల్లర కోట్లే. ఆల్రెడీ ఒక బిల్లు ఇచ్చేశారు జూన్లో. జూన్ జూలైలో ఇంకొక ఇష్యూ సంబంధించి ఇచ్చేసినారు. అంటే విచారణలో ఉన్న దాన్ని ఇచ్చేయడం ద్వారా వాళ్ళు కేసులు ఇరుక్కుంటారు. కేసులు ఎత్తేస్తున్నాం అని కూడా చెప్పేశారు. విచారించి ఎత్తేస్తే అంటున్నాను. విచారించకుండా ఎత్తేస్తే ఎవరు ఇరుక్కుంటారంటే ప్రభుత్వం కాదు, ఎవరు సంతకం పెట్టాడో అధికారి ఇరుక్కుంటాడు, వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే తూతూ మంత్రంగా ఉన్న విచారణ చేసినట్టు మనకి అక్రమ కేసులు అని చెప్పి రాయించేస్తారేమో. కుదరదు. అది మళ్ళీ రేపు వాళ్ళు విచారించరా? అవన్నీ వాళ్ళకి సమగ్రమైన రిపోర్ట్ ఉంది కదా ప్రభుత్వానికి. రెండోది ప్రజల నుంచి విమర్శ వస్తుంది. 10,000 కోట్లు 20,000 కోట్లు పెండింగ్ ఉన్నా కూడా ఈ డబ్బుతో పోల్చుకుంటారు. మాకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని విమర్శ చాలా పెద్ద ప్రమాదం రాజకీయంగా పడుతుంది. ఇక్కడ చూడాలి. రైట్. రామ్ గోపాల్ వర్మ విషయంలో కొమ్మినేని గారి పాయింట్ ఏంటంటే, ప్రభావతి గారు బేసిక్గా రామ్ గోపాల్ వర్మ కేసులో ఆ కర్మరాజ్యం ఇట్లాంటి విషయాల పట్ల మనాటి వాళ్ళు కూడా అభ్యంతరం ఉంది. ఏంది ఆ పదజాలాలు, ఏంది కులాలు కాంబినేషన్ మనం విమర్శిస్తాం. విమర్శించే హక్కు అందరికీ ఉంది. ఇంకా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆ పేరుడ మార్చేశారు. రామ్ గోపాల్ గారు అడిగిన 2 ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలి. ఎవరైనా ఆయన విమర్శించవచ్చు కాక నేను కూడా విమర్శిస్తా. పాయింట్ ఏంటంటే, ఎప్పుడో జరిగిన దానికి ఈ రోజు ఎందుకు మనోభావాలు దెబ్బతినాలి? మనోభావాలు ఎప్పుడు కూడా ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఏమైనా ఒక చులకన కానీ ఇప్పుడే నా మనోభావాలు దెబ్బతినాలి. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు వైసీపీ అధికారం వచ్చిందని నా మనోభావాలు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఏంటి? పైపెచ్చు ఒకేసారి 5 ఏళ్ళ తర్వాత
ఒకేసారి ఒకే సమయంలో 5-6 పోలీస్ స్టేషన్లో ఐదారుగా సార్ 25-30 పాపం ఇంటూ రవికిరణ్ అన్న ఆయన్ని వేధించారు. ఆయన కాదు, ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడా? బయట వచ్చాడు ఈ మధ్య వచ్చినట్టు. ఈయన కేసులో ఒకే రోజు 2-3 గంటల సమయంలో వివిధ పోలీస్ స్టేషన్లు ఒకేసారి మనోభావం దెబ్బతిన్నాయి. సమస్య ఏంటంటే కాదు, ఇది పావుకి విషయం, పావుకి పాలు పోసి పెంచినట్లే కదా. ఇట్టాడు ఇందాక ఆయన రెడ్ బుక్ పిచ్చి బుక్ అని, రేపు మళ్ళీ గవర్నమెంట్ మారితే వీళ్ళందరికీ అదే పరిస్థితి ఎదురు కదా వస్తుంది కదా. కాబట్టి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా చేస్తారు? ప్రజల్లో నిజంగా అయితే ఒక కేసు పెట్టారంటే పోనీ ఏదో జరుగుతుందిలే అనుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మనోభావాలు ఒకేసారి దెబ్బతిన్నాయి ప్రాంతాల కులమత ద్వేషాలు రెచ్చగొట్టిన ఆయన కేసు ఏమో పక్కకు పోయింది, ఇంకే ఆయన ఏదో హింసించారనే కేసు, దీన్ని కూడా మనం సమర్థించం. దాన్ని మాత్రం ఎందుకు డీల్ చేస్తున్నారు అనేది కూడా ఇష్యూగా. ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ మోటివ్ అనేది కనపడతా ఉంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఏం కాదు, ఆయన మొండోడు నిలబడతాడు. ఇంతకుముందు మీ ఇద్దరు ప్రతినిధులు చెప్పినట్టు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే చర్చ వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది జరగదు. కొమ్మినేని గారు, మన తిరుపతిలో కార్పొరేషన్ ఉన్నాను చూశాను, అక్కడున్న మేయరు, అక్కడున్న కార్పొరేటర్ లేడీసు చాలా హుందాగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ మగ కార్పొరేటర్ల కన్నా ఫెరోసెస్ గెలిపిస్తున్నారు. అంత కోపం వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు సహనం పోతే ఏమవుతుంది, అంతే తిరగబడతారు. ఇప్పుడు రామ్ గోపాలరావు కన్నా మిగతా వాళ్ళు గట్టిగా ఉంటారు. చాలా మంది అనుకుంటున్నారు ఆయన బెదిరిస్తే మిగతా వాళ్ళు బెదిరించారని. మిగతా వాళ్ళకి ఏమి ఉండవు, రామ్ గోపాలరావు లాంటి సమస్యలు కూడా ఉండవు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే ప్రభుత్వం చట్ట ప్రకారంగా ఆయన పైన ఏం చేస్తే చేసుకోండి, అభ్యంతరం. పిచ్చుకొక్కని ఎవరి మీద వదలవద్దు, అందరి మీద వదలటం కాకుండా మరి మాదర్స్ కేసు ఆర్బీఐ రిపోర్ట్ ఇప్పటికైనా ఇస్తుంది. అసలు ఆర్బీఐ లేట్ చేయటం ఏంటంటే, అసలు ఈ కేసు ఇన్నేళ్ళు నడపడమే విచిత్రం అయితే, ఫైనాన్షియల్ కేసు కాబట్టి ఇది ఎట్లా మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్డేట్ వేయదు. జగన్ గారు వేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. తెలంగాణ ప్రభుత్వం వేయదు, కేంద్రం పట్టించుకోదు, అందరూ బాగున్నారు. కాబట్టి ఇది అలాగని కేసు కొట్టేస్తారా? ఉండవాళ్ళ కూర గారు ఏమంటున్నారు, తప్పు ఏదో చాల్చండి రా బాబు అంటున్నారు. ఆయన ఏమి శిక్షించమనట్లా, నేను చెప్పేది తప్ప వాళ్ళు చేసిన తప్పు ఒప్పు తేల్చేది నమస్కారం పెడతాను అంటున్నాడు. ఇది మంచిది కాదు ఈ ట్రెండ్. ఒక ప్రముఖమైన వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తికి చట్టం వేరేగా ఉంటుందన్న మెసేజ్ ఈ దేశానికి మంచిది కాదు. ఇది రామ్ ఆయన శిక్షించాలని కోరుకోవట్లా. నా వాదన తప్ప వాళ్ళు తప్పు ఒప్పు తేల్చండి. ఒక పెద్ద పర్సనాలిటీ అంటే ఒక ప్రాబ్లం ఎక్కడ తప్పు అంటే 2600 కోట్లకి డబుల్ జరిమానా ఇవ్వాల్సి వస్తుంది. మనిషి లేడు కాబట్టి ఆ గొడవ లేకపోయినా కూడా, అది ఆయన లేకపోయినా వ్యవస్థ అయితే ఉంది కదా, సంస్థ అయితే ఉన్నట్లే కదా, అది పే చేయాల్సి వస్తుంది కదా. అందుకని ఈ డ్రామా అంతా నడుపుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఏంది, మీడియా ఉంది. మీడియా ఇప్పుడు అప్పటికి మాలాంటి వాళ్ళు ఏం ఆలోచించాలంటే, మా స్థాయిలో మాకు సోషల్ మీడియా పెట్టుకొని మేము కూడా ఎట్లా చేసుకోవాలి అంటే, మా మీడియా ఉంటే మాకు మినహాయింపులు ఉంటాయని మెసేజ్ వెళ్తే అందరికి సిగ్నల్. అన్ని డబ్బులున్న రాజకీయ నాయకులు ఒక మీడియా సమస్య పెట్టుకోవాలి, పెట్టుకొని ఇంక ఏదైనా చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇష్టం లేదనుకుంటే పెద్దిరెడ్డి మీద ఇష్టారాజ్యంగా రాసేయచ్చు, మా స్కాములు నువ్వు చెబుతావా అని మిథున్ రెడ్డి మీద కోపంతో. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు, మనం కూడా ఒక ఛానల్ పెడితే ఎట్లుంటుందని. ఎవరు రాజకీయ నాయకులందరూ వాళ్ళ ఛానల్ ఉంటేనే కదా మనం తిడుతున్నారు, మనం కూడా ఒక ఛానల్ ఇట్లా మరి ఇది ట్రెండ్ గా మారిపోతే చాలా దారుణం. కరెక్ట్. జర్నలిజం ప్రిన్సిపల్స్ లో మొదట ఉన్నది ఏంటంటే, నాకు అందరూ చేయలేకపోతున్నారు, దానికి సపోర్టింగ్ కూడా ఉండొచ్చు. ఇతర వ్యాపారాలు పెట్టేవాళ్ళు జర్నలిజంలో ప్రధానంగా సంపాదకీయం వీటిల్లో దూరంగా ఉండాలని జర్నలిజం ప్రిన్సిపల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు, ఫారినర్స్ వాళ్ళు అప్పట్లో రాసి, అసలు ఇంకా ఏమీ తేడా లేదు కదా.